హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్. ఇవాళ మీకు ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఆ టాపిక్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్. హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్. హెచ్పివి వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. సేమ్ లైక్ హెచ్ఐవి. హెచ్ఐవి ఏ విధంగా సెక్షువల్ యాక్ట్ వల్ల ట్రాన్స్మిట్ అవుతుందో, హెచ్పివి వైరస్ కూడా సెక్షువల్ యాక్ట్ వల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ హెచ్పివి వైరస్ మనకి ఏం చేస్తుందంటే, హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఫ్యూచర్లో గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో. ఇంకా ఈ హెచ్పివి వైరస్ వల్ల ఇంకా ఏం క్యాన్సర్స్ వస్తాయంటే, మలద్వారం క్యాన్సర్ అంటే యానల్ క్యాన్సర్స్ కానీ, థ్రోట్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ హెచ్పివి వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ అరిపెట్టాలంటే హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవాలి. సార్, హెచ్పివి వ్యాక్సిన్ ఎవరికి వేయాలి? హెచ్పివి వ్యాక్సిన్ ఎవరికి వేయాలంటే ఆడపిల్లలకి 9 years దాటిన ఆడపిల్లలకి వేస్తాం. సో 9 to 15 ఇయర్స్ పిల్లలకి 2 doses ఇస్తాము. అబౌవ్ 15 years 15 to 26 years వాళ్ళకి 3 doses వేస్తాం. అబౌవ్ 26 years వాళ్ళకి వ్యాక్సిన్ వేయాలంటే ఒకసారి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ని కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి వేయాలా వద్దా అని డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు వేయచ్చా? ప్రెగ్నెన్సీ వాళ్ళకి మేము రికమెండ్ చేయము. సార్, ఒక డౌట్. సార్, ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్ వేసుకున్నాము, మా భార్యకి 2 days తర్వాత యూరిన్ టెస్ట్ చేసాము, పాజిటివ్ వచ్చింది, ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. సో సెకండ్ డోసు, థర్డ్ డోసు డెలివరీ అయ్యాక కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకోటి, హెచ్పివి వ్యాక్సిన్ వల్ల ఏమన్నా రియాక్షన్స్ వస్తాయా? హెచ్పివి వ్యాక్సిన్ వల్ల ఏమి రియాక్షన్స్ రావు. వస్తే ఇంజెక్షన్ సైడ్ ద్వారా ఏమైనా ఇరిటేషన్ రావడం కానీ అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంతేగాని పెద్దది ఏం లేదు. సార్, హెచ్పివి వ్యాక్సిన్ ఆడపిల్లలకైనా మగపిల్లలకు వేయచ్చా? మగపిల్లలకు కూడా వేసుకోవచ్చు. ఈ మగపిల్లలకు వేసుకుంటే సేమ్ పెనైల్ క్యాన్సర్స్, హెచ్పివి వల్ల వచ్చే వైరస్ వల్ల వచ్చే పెనైల్ క్యాన్సర్స్ కానీ, థ్రోట్ క్యాన్సర్స్, లేదా మన యానల్ క్యాన్సర్స్ అంటే పేతం వల్ల వచ్చే క్యాన్సర్స్ అరికట్టచ్చు. ఇప్పుడు నేను చెప్పే తల్లిదండ్రులకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీ ఆడబిడ్డలకి గిఫ్ట్గా హెచ్పివి వ్యాక్సిన్ వేయించండి. వాడు బర్త్డే గిఫ్ట్స్ ఇస్తుంటాం కదా, ఆ బర్త్డే గిఫ్ట్గా హెచ్పివి వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించండి. మీకు దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ కలిస్తే వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.